హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషలిస్ట్ పాస్తా. సమ్మర్లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ జంక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు. కానీ అది హెల్తీగా మనం ఎలా చేసుకోవాలో చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్లో సాల్ట్ ఇంకా ఆయిల్ యాడ్ చేయాలి. ఎందుకంటే పాస్తా ఎక్కువ స్టిక్ అవ్వకుండా ఉండడానికి పాస్తా యాడ్ చేసి బాయిల్ చేయాలి ఒక 4 to 5 minutes. అది బాయిల్ ఓన్లీ 70% అయ్యేటట్టు చూసుకొని దాన్ని మిగతా 30% వెజ్జీస్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు డ్రైనర్లో తీసుకొని అండ్ దాన్ని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ ఆర్ గీ ఏదైనా యాడ్ చేయొచ్చు. అంటే రెండిట్లో ఒకటి ఆప్షనల్. మేము రెండు యాడ్ చేసి టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కే వరకు పిల్లలు ఎక్కువ సమ్మర్లో జంక్ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు కదా, ఇలా ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, చిల్లీస్, క్యాబేజ్, క్యారెట్స్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. టొమాటో ప్యూరీస్ ఆప్షనల్, అంటే మీరు పీసెస్గా తీసుకోవచ్చు, ప్యూరీలో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు గీలో గార్లిక్ యాడ్ చేసాం, ఆనియన్స్, చిల్లీస్ అవి ఫ్రై అయ్యే వరకు చూడండి. అండ్ దెన్ ఇందులో మేము లైట్గా సాల్ట్ వేసాం, కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి. వెజ్జెస్ క్యారెట్స్ ఇంకా క్యాప్సికమ్స్ కూడా యాడ్ చేసేసాం. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దెన్ కొంచెం టాస్ చేయండి. అండ్ దెన్ మనము కరివేపాకు కూడా యాడ్ చేసాం, ఇందాక చెప్పినట్టే సాల్ట్. అండ్ దెన్ కారం, గరం మసాలా, ధనియా పౌడర్ కానీ పెప్పర్ కానీ ఏవైనా మీ ఆప్షనల్. మేము నార్మల్గా గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అవి యాడ్ చేసాం. ఇంకా ఆప్షనల్ మసాలాస్ ఇంకేమున్నా మీ ఇష్టమైన యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ మన ఫ్లేవర్ సెన్స్ కోసం. ఇందులో కొంచెం వాటర్ అండ్ దెన్ వెజ్జీస్ కుక్ అవ్వడానికి కొన్ని వాటర్, చిన్న కప్పు. అండ్ దెన్ ఇందులో సాస్, ఇంకేమైనా మీ సాసెస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మేము జస్ట్ టొమాటో కెచప్ యాడ్ చేసాం. అవి ఆప్షనల్, మన టేస్ట్కి ఎవరికి ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోండి. పాస్తా ఇప్పుడు యాడ్ చేయాలి. పాస్తా 70% కుక్ అయింది కదా, ఇంకా మిగతా 30% కుక్ అవ్వాలి. లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొరియాండర్ వేసి లాస్ట్ అదే ఫైనల్. చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.